ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతినిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేజ్రీవాల్ పై విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వడంపై ఆప్ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పుడు ఇదే అంశం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. నగదు అక్రమ చెలామణితో ముడిపడిన కేసును విచారించేందుకు ఈడీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రజా ప్రతినిధులను విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దానికి ఎల్జీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ తరపున కేజ్రీవాల్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతులివ్వడంపై ఆప్ తీవ్రంగా మండిపడుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా కేజ్రీవాల్ పై ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలు అరెస్టయ్యారు. కేజ్రీవాల్ దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రజల్లో తన విశ్వసనీయతను నిరూపించుకున్నాకే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ కేజ్రీవాల్ శపథం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనతో పాటు తమ పార్టీ నేతలపై కుట్రపూరితంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించిందని కేజ్రీవాల్ పలుమార్లు ఆరోపించారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము అవినీతికి పాల్పడితే ఎందుకు తాము చేసిన తప్పును నిరూపించలేకపోయారంటూ కేజ్రీవాల్ కేంద్రాన్ని పదే పదే ప్రశ్నించారు. అంతేకాదు, ఆపై కుట్రలకు తెరలేపుతూ మోదీ ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే తమకు ప్రజల్లో మద్దతు ఉందని, అందుకే తమ ప్రభుత్వాన్ని మోదీ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. తమపై వచ్చిన అవినీతి మరకలను తుడిచాకే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానని కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మళ్లీ నీచ రాజకీయాలు మొదలుపెట్టిందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక ఈడీ మళ్లీ వారిని విచారించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రియాంక కక్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టి ఆప్ నేతల పరువు తీయడం బీజేపీకి రోజువారీ దినచర్యగా మారిందని, ప్రజలకు ఇప్పుడు ఆ విషయం అర్థమైందని ప్రియాంక కక్కర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. నూతన మద్యం విధానంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2024 మార్చి 21న అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో మరలా కేజ్రీవాల్ పై విచారణకు కేంద్రం ఈడీకి అనుమతివ్వడంతో ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే ఆ ప్రభుత్వం ఆప్ నేతలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మళ్లీ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వడంతో నిజంగా కేజ్రీవాల్ ఆరోపిస్తున్నట్లుగానే కేంద్రం కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి అనుమతి లభించడం ఆప్ అధినేతకు పెద్ద షాక్ అని చెప్పాలి. మొత్తంగా ఈ పరిణామాలపై ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి ప్రజల్లో తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీతో చిక్కులు తప్పేలా లేవు. ఎంతో కీలకమైన సమయంలో కేజ్రీవాల్ పై విచారణ జరిపేందుకు కేంద్రం ఈడీకి అనుమతి ఇవ్వడంతో దీని వెనుక కుట్రకోణం ఉందా అనే చర్చ మొదలైంది.